నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మైనింగ్లో పనిచేస్తున్న కార్మికుల పూర్తి వివరాలు నమోదు చేసుకుని రికార్డులు తయారు చేయాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. రజక కుటుంబానికి చెందిన దివ్యాంగురాలిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్ష విధించాలి. నేషనల్ రజక మహాసభ అధ్యక్షుడు అన్నవరపు నాగమల్లేశ్వరరావు. రైతులకు అన్నదాత సుఖీభవ ఎంతగానో ఉపయోగపడుతుంది. స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. మైనింగ్లో పనిచేస్తున్న కార్మికుల పూర్తి వివరాలు నమోదు చేసుకుని రికార్డు తయారు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల భద్రత సంక్షేమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్క కార్మికుడు ఈ శ్రమంలోకి తీసుకురావాలని సందర్భంగా ఆయన అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతా ఉండాలని, వారి వేతనాలు కూడా బ్యాంకులో జమ చేయాలన్నారు. అదేవిధంగా నామినీ కూడా ఉండాలని పేర్కొన్నారు. వారికి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, భోజన వస్తువులు ఏ విధంగా కల్పిస్తున్నారని విషయాలు లేబర్ ఆఫీసర్ చూసుకోవాలని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మైనింగ్, పరిశ్రమల శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ ఈ శ్రమంలో కవర్ అవ్వాలి. నో ఏ సింగిల్ పర్సన్ షుడ్ బి ఎక్స్క్లూడెడ్. సో వీళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్స్ చేయాలి. వీళ్ళ శాలరీ కూడా బ్యాంక్ అకౌంట్ త్రూనే పే చేయాలి. అందులో వాళ్ళ నామినీ కూడా ఉండాలి. ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు విల్ బి ద నామినీ అనే క్వశ్చన్ కూడా అరైజ్ కాకూడదు. అకౌంట్లు ఓపెన్ చేయించుకునేటట్టుగా చూసుకోవాలి. అండ్ ఎంప్లాయర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఎంప్లాయర్స్ కూడా ది రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. అండ్ డిపార్ట్మెంట్ లేబర్ ఆల్సో డూ దాట్. రైతులకు అన్నదాత సుఖీభవ ఎంతగానో ఉపయోగపడుతుందని స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ అన్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని వేగేశ్వర నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో వర్షం సైతం లెక్క చేయకుండా ఉత్సాహంగా రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. వరుణదేవుడు తన్మయంతో నాట్యమాడగా వందలాది మంది రైతు సోదరులు నడవగా నరేంద్రుడి రథసారథిగా మారి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ నుండి బాపట్ల చీలి రోడ్డు వరకు ట్రాక్టర్ నడిపారు. ఈ దృశ్యాన్ని చూసి మండే ఎండలు సైతం మబ్బులాగా మారి రైతులపై ప్రేమ వర్షాన్ని కురిపించాయి. విత్తులు వేయని రైతులకు సంకేతం ఇచ్చింది ఈ వర్షం. రైతు సంబర సభ కాస్త రైతు ర్యాలీగా మారింది. ఇది చూసిన బాపట్ల జనం అన్నదాత సుఖీభవ చంద్రన్నకు రైతన్నలకు సైతం అభినందనలు తెలిపారు. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ వద్ద నుండి అన్నదాత సుఖీభవ విజయోత్సవ కార్యక్రమాలను 250 ట్రాక్టర్లతో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బాపట్ల ట్రాక్టర్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ర్యాలీని ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ లాంఛనంగా ప్రారంభించారు. ట్రాక్టర్ ర్యాలీ రైతన్నుల హర్షధ్వానాలతో పండుగ వాతావరణంలో కొనసాగింది. పెద్ద ఎత్తున రైతులు తమ ట్రాక్టర్లతో ర్యాలీలో కదం తొక్కి ఉత్సాహంగా ముందుకు సాగారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలోనే రైతు కష్టానికి చిహ్నమైన నాగలి ఉందని, ఎన్టీఆర్ రైతుల కష్టాన్ని గుర్తించిన నాయకుడు కాబట్టి తన పాలనలో రైతాంగానికి ఎంతో మేలు చేశారని ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ అన్నారు. ఇన్పుట్ సబ్సిడీలు, ఉచిత విద్యుత్ అందించిన అన్న రైతన్నులకు అన్ని వేళలా అండగా నిలిచారని తెలిపారు. అందరి కడుపు నింపే రైతన్నకు ఏ కష్టం రాకూడదని శ్రమతో సేద్యం చేస్తూ రక్తంతో పంటలు పండిస్తున్న అన్నదాతకు అండగా నిలిచి అతని కష్టంలో కొంతైనా పంచుకోవాలనే సదుద్దేశంతోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకం ప్రవేశపెట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నదాతలకు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేశారన్నారు. దీనిలో తొలి విడతగా రాష్ట్ర ప్రభుత్వం 5,000 పీఎం కిసాన్ పథకంలో కేంద్ర ప్రభుత్వం 2,000 జమ చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అన్నదాతలకు ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలను విజయవంతం చేయాలని, సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో మన్నన పొంది విజయవంతంగా రాష్ట్ర పరిపాలన కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరు శ్రీనివాసరెడ్డి, బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు బొందు శివ సాంబరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాత జయప్రకాష్ నారాయణ, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పమిడి భాస్కర్, బాపట్ల పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు ముక్కామల సాంబశివరావు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం కూడా ధాన్యంతో అభిషేకాలు, పాలతో అభిషేకాలు, అలాగే ట్రాక్టర్లతో సంఘీభావాలు తెలిపే పరిస్థితి చూస్తూ ఉంటే చంద్రన్న ఆలోచన, చంద్రన్న నిజాయితీ, చంద్రన్న ఒక విజనరీ లీడర్ అని మనకు తెలుస్తాం. చంద్రన్న బాగుండాలి, తెలుగుదేశం పార్టీ కూటమి బాగుండాలి, వ్యవసాయం బాగుండాలి, వాళ్ళకి ప్రతి చేలోకి నీరు పారించాలి, పోలవరం నుంచి బనకచెర్ల దాకా మేమున్నామని భరోసా ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉద్యోగ కల్పన కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి,
వ్యవసాయం కానివ్వండి, అలాగే సర్వీస్ సెక్టర్ ఏదైతే సర్వీస్ సెక్టర్ కానివ్వండి, ఆ డిపార్ట్మెంటు ఈ డిపార్ట్మెంటు కాకుండా అన్ని డిపార్ట్మెంట్ని పరుగులు తీస్తూ రాష్ట్రంలో మన రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లాలని అహర్నిశలు కష్టపడే కష్టజీవి 17 నుంచి 18 గంటలు కష్టపడే ఈ చంద్రన్నను చూస్తూ ఉంటే ఆయన నాయకత్వంలో రైతులందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక్కడ మేము కనీసం 14-15 గంటలు కష్టపడుతూ ఉన్నాం. రైతుకి ఈరోజు నీళ్లు రాకపోయినా దగ్గరుండి చూస్తున్నాం. కాలువలన్నీ పొర్లి పారుతూ ఉన్నాయి. ఆల్రెడీ కర్లపాలెం మండలంలో 3 చోట్ల గండు పడిన పరిస్థితి మనం చూసాం. అన్ని నీళ్లు 18 ఏళ్ల తర్వాత ఈ టైంలోనే పులుగువారిపాలెం చివరి భూములకు కూడా నీళ్ళు అందించాం. పులుగువారిపాలెం ఇవన్నీ చూస్తూ ఉంటే ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్న బాధ్యతను నేను సక్రంగా నెరవేరుస్తున్నామని ఇప్పుడే బిగినైంది. ఈ 4 సంవత్సరాలు అవినీతికి తావు లేకుండా నీతిగా శ్రమతో ఇష్టంతో తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని సమన్వయం చేసుకుంటూ మా పార్టీతో మిత్రపక్షాలు ఎవరైతే ఉన్నారో అది జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, వాళ్ళను కూడా కలుపుకుని అన్ని కార్యక్రమాలు చేసే విధంగా దిశ నిర్దేశం చేస్తూ ఉన్నారు. అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు. జనసేన సమన్వయకర్త శివనారాయణ గారు, అలాగే జన సైనికులు, అట్లాగే తెలుగుదేశం పార్టీ మహిళలు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ రైతన్నలు, అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎన్నో విషయాల్లో వాళ్ళను కూడా కలుపుకుని మేము చేసే ఈ ప్రయత్నంలో రాష్ట్రం బాగుండాలని, ఈ ప్రభుత్వం బాగుండాలని, ఈ ప్రభుత్వాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 ప్రభుత్వం, నెంబర్ 1 రాష్ట్రంగా రాబోయే రోజుల్లో తీసుకెళ్లాలని మేము చేసే ఈ ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా ఏం చేద్దామంటే ట్రాక్టర్ల ర్యాలీ పెడదామంటూ ట్రాక్టర్లు ఈరోజు దగ్గరగా 200 ట్రాక్టర్లు ర్యాలీ నిర్వహిస్తాం. ఆ ర్యాలీ అర్థం ఏంటయ్యా, 7,000 రూపాయలు మొదటి విడత డబ్బులు బండి, 2,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు, 5,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ డబ్బులు. మొదటి దఫాగా 7,000 రూపాయలు అన్నదాత సుఖీభవ అనే పథకం కింద కరెక్ట్గా నాట్లేసే టైంలో ఈరోజు డబ్బులు బండి. ఈరోజు చూస్తూ ఉంటే 25 రోజులు ముందుగా యావరేజ్ నాట్లేసిన పరిస్థితి చూసాం. చంద్రన్న అంటా ఉన్నారు 1 పంట కాదు, 2 పంటలు కాదు, 3 పంటలు పండియాలి అని. దానికోసం ప్రయత్నం, దానికోసం సారవా దాడవ వేసి మరలా ఇంకో పంట వేరుశెనగ కానీ మినుములు కానీ రాబోయే రోజుల్లో వేయాలి. రైతు ముఖాల్లో నవ్వులు చిందించాలి. రైతు ఆర్థిక స్థితి గతులు మారాలి. రైతే రాజుగా నిలబడాలి అంటూ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కష్టపడుతున్న ఈ శుభ సందర్భంలో ఆశీస్సులు అందిస్తున్నాడు వరుణ దేవుడు వర్షంతో. బీసీటీ నెట్వర్క్స్ వైర్లను కట్ చేస్తూ చిక్కిన దొంగల ముఠ, దొంగోడే దొంగ అని అరిసిన సామెతగా 30 సంవత్సరాల నుండి ప్రజల్ని దోచుకుంటున్న ఓ నెట్వర్క్ కేబుల్కి చెందిన ఆపరేటర్స్ తీరు. బీసీటీ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ర్యాలీలు కూడా నిర్వహించారు. బీసీటీ యాజమాన్యం సహనంతో వైర్లను కట్ చేస్తున్న దొంగలను పట్టుకుంది. ఏమి చేయాలో పాలుపోక దొంగలు నాయకులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. బాపట్ల కేబుల్ టీవీ ప్రేక్షకులు ఏ నెట్వర్క్ ఎలాంటిదో గమనించాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించలేక చతికిలపడి హెచ్డీ క్వాలిటీతో ప్రజల ముందుకు వస్తూ కేబుల్ రంగంలో అతి తక్కువ కాలంలో దూసుకుపోతున్న బీసీటీని ఢీకొనలేక చివరకు వైర్లు కట్ చేసే కొత్త సంస్కృతికి దిగజారారు. ఇటువంటి వారిని ప్రజలు ప్రోత్సహించకుండా వారికి తగిన బుద్ధి చెప్పాలని బీసీటీ యాజమాన్యం కోరుకుంటుంది. భారతీయ జాతీయ పతాకం విశిష్టత ఎంతో గొప్పదని బాపట్ల జిల్లా ఓబీసీ జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసరాజు అన్నారు. కర్లపాలెం మండలం కర్లపాలెంలో స్థానిక హైవే హై స్కూల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరాజు మాట్లాడారు. ఎంతో మంది మహానుభావుల త్యాగాలకు ప్రతిఫలం వల్లే మనకు స్వాతంత్ర్యం లభించిందన్నారు. హైవే హై స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు కలిసి తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైవే హై స్కూల్ డైరెక్టర్ పెద్దమల్లు చాందని, బీజేపీ మండల అధ్యక్షుడు పిట్టు సాంబిరెడ్డి, నాయకులు కొండారెడ్డి, అనిల్ కుమార్, కన్వీనర్ కొమ్మనబోయిన మణి యాదవ్, కోట్ర రామకృష్ణ, బాలనారాయణ, శేఖరిముల్లా, పిట్ల శ్రీనివాసరెడ్డి, రావి సుభాష్ రెడ్డి, ప్రోగ్రాం ఇన్ఛార్జ్ బన్నారపురి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సంపూర్ణంగా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ దేశాల్లో నిలబెట్టాలి అని మన ప్రధాని మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. దానిలో భాగంగానే మనకి ఇప్పటి నుంచి 47 వరకు ప్రతి సంవత్సరం ఆగస్టు 15 ఇలా జాతీయ జెండాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ జెండాలని ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటి పైన ఎగరవేయాలి. అర్థమైందా? లేదనుకోండి మీ ఇంటి ముందైనా కానీ జాతీయ జెండా అంటే మనందరం భారతీయులం, భారతదేశ పౌరులము, మేమందరం ఒకే యూనిటీగా ఉన్నాము అనేటువంటిది ప్రపంచ దేశాలకి మనం ఇస్తున్నటువంటి సందేశం. ఇది కాకుండా మీరు నేర్చుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ విద్యను అభ్యసించినంత మాత్రాన విజ్ఞానులు కాలేము. అవునా? విద్యను అభ్యసించినంత మాత్రాన విజ్ఞానులం కాలేము. మనిషిగా పుట్టినంత మాత్రాన మహాత్ములం కాలేము. మహాత్ములు అవ్వాలి అని చెప్పానంటే దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి చర్యలు చేయాల్సి వస్తుంది సమాజంలో. అవి మీకు మీ టీచర్స్ ద్వారా నెక్స్ట్ చెప్పు. అట్లాగే ఆట తెలిసినంత మాత్రాన ఆటగాళ్ళు కాలేము. క్రికెట్ తెలుస్తుంది, చూస్తాము, చప్పట్లు కొడతాము, కానీ గ్రౌండ్లోకి వెళ్తే మనం ఆడలేము. ఈ 3 సూక్తులు మీరు మైండ్లో పెట్టుకుని ప్రతి విషయాన్ని ఏదన్నా మనం సాధించాలి అని అంటే దానికి సంబంధించినటువంటి సాధన ముఖ్యం. ఆ సాధన చేసి మీ అందరూ రాబో ఫ్యూచర్లో భారతదేశానికి సంబంధించినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, విద్యావేత్తలు, అలాగే వ్యాపారవేత్తలు అవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎలాంటి రాజకీయాలు చేయకుండా పొదిలి దేవిక మీద దాడి చేసిన దుండగులపైన పోలీసులు వికలాంగుల హక్కుల చట్టం ద్వారా కఠినంగా శిక్షించాలని చల్ల రామయ్య డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లాలోని పర్చూరు నియోజకవర్గం కారుచూడ గ్రామాల్లో నివసముంటున్న దివ్యాంగురాలు పొదిలి దేవికపైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగ అధ్యక్షులు సంచార జాతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్ల రామయ్య పరామర్శించారు. మూగ చెవుడు దివ్యాంగురాలైన పొదిలి దేవికను దుండగులు యార్లగడ్డ శ్రీకృష్ణ, అతని భార్య సుజాతలు కలిసి ఈ నెల 8వ తేదీన దాడి చేస్తే పోలీసులు ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అనంతరం కారంచేడు పోలీస్ స్టేషన్లోని రూరల్ సీఐని కలిసి దివ్యాంగురాలైన పొదిలి దేవిక మీద దాడి చేసిన దుండగులను 2016 వికలాంగుల హక్కుల చట్టం కింద సెక్షన్ 92 ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే పొదిలి దేవికకు న్యాయం జరగని పక్షంలో బాపట్ల జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకుని వెళ్లి అన్ని విధాలుగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా చెల్ల రామయ్య అన్నారు. దివ్యాంగురాలైన దేవికకు అండదండగా రాష్ట్ర ఎస్సీ నాయకులు కంచెర్ల చిట్టిబాబు, బీసీ సంఘాల నాయకులు బాపట్ల రవికుమార్, చేజర్ల సతీష్ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. కారంచేడికి చెందిన మా దివ్యాంగురాలు మోగ చెవుడు చూడండి, దేవిక తన పేరు, మోగ చెవుడు. మనం మాట్లాడేది కూడా పాప తనకి వినిపించదు, మాట్లాడలేని పరిస్థితిలో. ఈ దేవికని ఇంత దారుణంగా రాడ్తో కొట్టి, కింద పడేసి, పొట్టలో కొట్టి, ముక్కు మీద కొట్టి రక్తం కూడా వచ్చింది. మెడ కూడా తను తిప్పివేసి అంటే చప్పబోతానికి కూడా ట్రై చేసినారు. ఇప్పటికీ ఈ నెల 8వ తారీఖున జరిగిన ఈ కాలుష్యంలో వెంటనే ఆమెకి రక్తము కారిపోతూ దెబ్బలు తరుగుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో లేకపోతే వాళ్ళ సిస్టరు మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న కూడా తెలుసుకొని వచ్చిన తర్వాత స్టేషన్కి తీసుకువెళ్ళినా కూడా పోలీసు వాళ్ళు కూడా నిర్లక్ష్యం వైఖరి చేసి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి ఒక వైఖరిగా మాట్లాడితే వాళ్ళు ఈరోజు హాస్పిటల్లో చీరాల హాస్పిటల్లో జంతం చేయలేదు. 8వ తారీఖున ఈరోజు జరిగిన దాడి విషయంలో కారంచేడికి చెందిన ఎస్ఐ గారు ఇప్పటి వరకు కేసు కట్టకుండా, అరెస్ట్ చేయకుండా ఇంత దారుణంగా నిర్లక్ష్య వైఖరు ఎస్ఐ గారు ఎందుకు చేస్తున్నారు అనేది మీకు ఖండిస్తున్నాం వికలాంగులు అంటున్నాం. ఎందుకంటే ఈరోజు వికలాంగులకి ఒక యాక్ట్ ఉంది, 2016 వికలాంగుల హక్కుల చట్టం ఉంది మాకు. ఇప్పటి వరకు కూడా దీపిక్ గారికి జరిగిన తనకి దారుణ విషయంలో ఇక్కడున్న రోడ్లు ఉన్న సిఐ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, ఎందుకు దీని మీద చర్య తీసుకోవట్లేదు అనేది మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మా వికలాంగ యాక్ట్ కింద దేవిక మీద దాడి చేసిన వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోకపోతే తప్పకుండా ఈ విషయం మీద మేము తప్పకుండా బాపట్ల జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్తాం. తప్పకుండా ఈ విషయం మీద మేము రాష్ట్ర స్థాయిలో కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు కెన్ రాజన్న గారితో కలిసి, డీజీపీ గారిని కూడా కలిసి మేము తప్పకుండా మా వికలాంగుల యాక్ట్ కింద
దేవిక మీద జరిగిన దాడి చేసిన వ్యక్తుల మీద వెంటనే చర్య తీసుకోకపోతే తప్పకుండా రాష్ట్ర స్థాయిలో వికలాంగ సంఘాలమే పార్టీలకి అతీతంగా కూడా వికలాంగులందరూ కలిసి తప్పకుండా పోరాటం చేస్తాం కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. పోలీసు వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకు ఈరోజు 4 రోజులు జరుగుతున్నా కూడా దాడి జరిగినా కూడా ఈరోజు కొట్టిన వాళ్ళ మీద ఎందుకు మీరు చర్య తీసుకోవట్లేదు అనేది మేము ఖండిస్తున్నాం. అంటే మీరు ఏమైనా రాజకీయ ఒత్తులు ఉన్నాయా, లేకపోతే వాళ్ళకాల ఏమైనా 10 రూపాయలు లంచాలు తీసుకొని మీరు ఇప్పుడు వరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదా? దీనికి సమాధానం తప్పకుండా రోడ్ల సిఐ గారు, అక్కడ కాంజేరి ఎస్ఐ గారు, డిఎస్పీ గారు కూడా నాకు తప్పకుండా దీనికి తప్పకుండా ప్రజలకు తెలియజేయాలి. విషయాన్ని ఇది మీడియా రూపంగా మీరు వచ్చి తెలియజేయాలి. ఈ విషయాన్ని తప్పకుండా మేము గవర్నర్ జిల్లాగా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాం కూడా. ఈ విషయంలో ఇప్పటికే లేట్ అయింది. ఇప్పటికైనా పోలీసు వాళ్ళు తప్పకుండా సిఐ గారు, డిఎస్పీ గారు, ఎస్ఐ గారు వెంటనే మా వికలాంగులకు న్యాయం జరగకపోతే ఈ విషయం మీద మేము తప్పకుండా పోరాటం చేస్తానని మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకున్నాం. బాపట్లని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టూరిజం పలు నూతన విధాలుగా అలరింపజేయాలని కొన్ని ప్రభుత్వ శాఖలు సహకరిస్తున్నట్లున్నాయి. వర్షం కురిస్తే ఒక ప్రధాన రహదారిపై చెరువు ఏర్పడి వాహనాల రాకపోకలు ఉత్కంఠభరితంగా సాగేలా వాటర్ టూరిజం జోరుగా సాగుతోంది. ఈ వాటర్ టూరిజం ఎక్కడో కాదు, రాష్ట్ర గవర్నర్ అప్పుడప్పుడు సముద్ర తీరంలో ఉన్న రిసార్ట్కి వెళ్తుండే పాండురంగాపురం రోడ్లోని హనుమాన్ నగర్ వద్ద బాపట్ల నుండి పాండురంగాపురం వరకు గోతులమయంగా ఉన్న 8 కిలోమీటర్ల రోడ్డు నిర్మించాలని గవర్నర్ జిల్లా కలెక్టర్ని గత ఏడాది ఆదేశించారు. కలెక్టర్ ఈ విషయం R&B శాఖకు తెలిపారు. సదరు శాఖ 13 కోట్లతో అంచనాలు రూపొందించినట్టు తెలుస్తోంది. పనులు మాత్రం అతిగతి లేవు. కానీ ఈ లోపం వర్షం కురిసినప్పుడల్లా లోతైన చెరువు రోడ్డంతా వ్యాపించి వాటర్ టూరిజం అంటే ఇదే అనే రీతిలో ఉంటుంది. సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ ఆదేశించిన రోడ్డు నిర్మించకపోవడం శోచనీయం. కర్లపాలెం మండలంలో సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి పలు గ్రామాల్లోని అంతర్గత రహదారులు నీట మునిగాయి. సిమెంట్ రోడ్లపై సైతం వర్షపు నీరు నిలిచి కాల్వలను తలపించాయి. వేరుశనగ, వరి నాట్లు వేసిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా వేద పద్ధతిలో సాగు చేసిన రైతులు మాత్రం తమ పంట నీట మునిగాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4 గంటల పాటు కురిసిన వర్షం వల్ల 63.3 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందని రెవెన్యూ అధికారులు తెలిపారు. పర్చూరు నియోజకవర్గం కారంచేరులో నివాసం ఉంటున్న రజక కుటుంబానికి సంబంధించిన దివ్యాంగురాలైన చెవిటి మూగ బాలికపై రాడ్డులతో దాడి చేసిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు శ్రీకృష్ణుని తక్షణమే అరెస్టు చేయాలని నేషనల్ రజక మహాసంఘం అధ్యక్షులు అన్నవరపు నాగమల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. సభ్య సమాజం తల వంచుకునే విధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. విచక్షణ రహితంగా ఇనుప రాడ్తో తల పగిలే విధంగా దాడి చేశారన్నారు. అతనిపై దివ్యాంగుల యాక్ట్ మరియు అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక జేఏసీ రాష్ట్ర కార్యదర్శి జయజర్ల సతీష్, బాపట్ల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాపట్ల రవికుమార్, దళిత సంఘాల నాయకులు చిట్టిబాబు, జనార్దన్ తదితరులు పాల్గొని వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సంఘటన సభ్య సమాజం తల ఉంచుకునేలాగా ఉంది. ఇక్కడ మరి ఒక మూగ చెవిటి అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా ఒక చదువు చెప్పే గురువు స్థానంలో ఉండి విచక్షణ రహితంగా రాడ్డుతో దాడి చేసి తల పగిలిపోయే పరిస్థితి, ఒక మరణం అంచుల వరకు వెళ్ళొచ్చిన పరిస్థితి ఆ పాపను మేము చూడటం జరిగింది. ఇంట్లో ఉన్న 5గురిని కులం పేరును పెట్టి ఎంతో దారుణంగా తిట్టి ఇది సరిపోదు అన్నట్టు తిరిగి వాళ్ళ మీదే వీళ్ళకు ఉన్నటువంటి బలంతో కేసు ఫైల్ చేయటం అంటే అది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఏ కులం కావచ్చు, ఏ పార్టీ కావచ్చు, ఏ నాయకుడు కావచ్చు, న్యాయమా అన్యాయమా? ఒక నోరు లేని ఎవరినైనా మనం ఏమైనా అనాలంటే అయ్యా నోరు లేని మూగవాళ్ళు అని చెప్పేసి మూగ జంతువుని వదిలిపెట్టే పరిస్థితి. ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళని ఇంత దారుణంగా కొట్టినటువంటి ఏ శిక్ష పడినా కూడా తక్కువే అని చెప్పేసి మేము ఇది చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ మరి నాతో ఉన్నటువంటి సతీష్ కానీ, రవి కానీ, జనార్దన్ అన్న కానీ, ఇంకా SC ST నాయకులు అందరూ కూడా వచ్చున్నారు. వీళ్ళందరి సమక్షంలో సిఐ గారు మాకు ఇచ్చిన హామీ ఆ కేసును తీసేయటం, వికలాంగుల చట్టం కింద డిజేబుల్ యాక్ట్ని జతపరచడం, అదేవిధంగా డాక్టర్ గారి రిపోర్ట్లు తీసుకున్న తర్వాత 307 అనేది కూడా యాక్ట్ చేస్తామని చెప్పారు. ఇవనేది ఏ ఒక్కటి జరగకపోయినా కూడా మా యొక్క యాక్షన్ అనేది చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి ఈ రోజున బయటికి రావడం జరిగింది. అది కిరాతకంగా తల మీద తలబాగలు కొట్టి 14 కుట్లకి ఇదైన బాధ్యులైనటువంటి ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి అతను తలబాగలు కొట్టి చాలా బాధ పెట్టా ఉన్నాడు. మరి అతన్ని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి. మేము ఏదైతే చూస్తున్నామో మరి ఆ అమ్మాయి దివ్యాంగురాలై ఉంది. మరి ఆ సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు సిఐ గారు. మరి దీని అన్నిటికీ కూడా తర్వాత
307 కూడా యాడ్ చేయమని చెప్పాము. డాక్టర్ గారు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఎందుకు పరిశీలిస్తా అని చెప్పారు. ఇవన్నీ ఏది జరగకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కూడా మేము ఎదుర్కోవడమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జరిగినటువంటి దాడి మీద మరి రిపోర్ట్ చేయటము, ఎఫ్ఐఆర్ చేయటం కూడా కొన్ని తప్పులు ఉన్నవి. దాన్ని సరిచేయమని చెప్పి అడిగాము. మరి కొన్ని సెక్షన్స్ కలిపి యాడ్ చేసి మరి వారు మళ్ళీ కేసు నమోదు చేస్తామని చెప్పేసి అని చెప్తున్నారు సిఐ గారు. మరి అట్లానే దాడి చేసి మరలా వారు కేసు పెట్టి మరి బాధితుల మీద మరలా ఎఫ్ఐఆర్ చేయడం అనేది ఒక దౌర్భాగ్యమైన సంఘటనగా మేము ఉన్న విషయాన్ని అందరూ కూడా తెలియపరిచాము. సిఐ గారు, ఎస్ఐ గారు కూడా దర్యాప్తు చేశారు, సంఘటన తీరుని తెలుసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మైనింగ్ లో పనిచేస్తున్న కార్మికుల పూర్తి వివరాలు నమోదు చేసుకుని రికార్డులు తయారు చేయాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. రజక కుటుంబానికి చెందిన దివ్యాంగురాలిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్ష విధించాలి. నేషనల్ రజక మహాసభ అధ్యక్షుడు అన్నవరపు నాగమల్లేశ్వరరావు. రైతులకు అన్నదాత సుఖీభవ ఎంతగానో ఉపయోగపడుతుంది. స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.